జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర బుధవారం ప్రారంభమైంది. ఏఐసీసీ పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జీలు యాత్రను ప్రారంభించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జూబ్లీనగర్, కమాన్పూర్లో చేపట్టిన యాత్రలో పార్టీ సమన్వయకర్త, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి పాల్గొననున్నారు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర బుధవారం ప్రారంభమైంది. కరీంనగర్ రూరల్ మండలం, జూబ్లీనగర్, కొత్తపల్లి మండలం, కమాన్పూర్లో ఈ యాత్ర కొనసాగింది. సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, ఆయా మండల కాంగ్రెస్ నేతలు ఇందులో పాల్గొన్నారు. స్వతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్ సేవలు గుర్తు చేసిన నేతలు రాష్ట్రంలో రేవంత్ సర్కార్ సంక్షేమ పథకాలపై ప్రచారం చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలను ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ యాత్ర చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలో ఈరోజు కరీంనగర్ రూరల్ మండల్, కొత్తపల్లి మండలంలో, అదేవిధంగా సాయంత్రం కరీంనగర్ నగరంలో ఈ కార్యక్రమం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో మరి నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు మా కరీంనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్తో పాటు అందరం కూడా స్థానిక నాయకులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అన్ని స్థాయిలో, మరి పూర్తి స్థాయిలో అన్ని డివిజన్లలో, అన్ని గ్రామాలలో రాబోయే 10-15 రోజులలో పూర్తి చేస్తామని, ఈ యొక్క ఏదైతే రాజ్యాంగ పరిరక్షణతో పాటు బాపూజీ యొక్క గొప్పతనాన్ని, అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని, రాజ్యాంగం అమలుపరిచినటువంటి ఇస్తున్నటువంటి మనకు మరి విలువలు ఏదైతే మనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి అధికారాలన్నింటినీ కూడా మనము ప్రజలకు మరొకసారి వివరిస్తూ వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో మరి అందరూ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆ స్వతంత్రం గురించి కొట్లాడుకుంటే ఈరోజు మనకి స్వేచ్ఛ ఉండేది కాదు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం రచించి ఉండకపోతే ఈరోజు మనం వివిధ వర్గాల వారు, వివిధ కులాల వారు, పదాల వారు అయితే ఎక్కడైనా సమాన న్యాయత్వంగా ఉండే విధంగా ఉండేది కాదు. అందరికీ స్వేచ్ఛ హక్కులు కల్పించిన ఆ రాజ్యాంగం నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, అదే స్వతంత్రం తెచ్చిన మన స్వతంత్ర సమరయోధుడు బాబూజీ గారి గురించి కానీ విన్నవించుకుంటూ, ప్రజలు తెలియపరచుకుంటూ, మరియు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పనులు ఆ రోజైతే ఏదైతే ప్రాజెక్టులు ఇచ్చిందో ఆ రోజు 104 అయితేంది, 108 అయితేంది, రేషన్ కార్డు అయితేంది, ఈ రోజు నడుస్తున్న రోడ్లు అయితేనండి, ఆ రోజు చదువుకున్న బడి అయితేంది, అన్ని చేసిన కాంగ్రెస్ ప్రభుత్వమే. మనం ఇప్పుడు మన దేశంలో ఒక ఎగ్జాంపుల్ మణిపూర్ తీసుకుందాం. మణిపూర్ మొత్తం తగలాడిపోతుంది. మొన్న ఒకవేళ సీట్లు గిట్లా వాళ్ళకి ఎక్కువ వచ్చినట్టుంటే రాజ్యాంగాన్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుండే. కానీ దాన్ని రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్ల పాలనలో ఎప్పుడు. బుధవారం సాయంత్రం కరీంనగర్ లో పలు డివిజన్లలో కొనసాగింది రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర. నగరంలో కోతిరాంపూర్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలో 9, 10, 31, 32, 50 డివిజన్లలో యాత్ర కొనసాగించి కమాండ్ సర్కిల్ వరకు చేరుకుంది. మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండే 1925 అంటే ఇప్పుడు 100 సంవత్సరాలైన 2025. ఈ 100 సంవత్సరాలైన సందర్భంగా మనం మరొకసారి బాపూజీని కీర్తించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఆవిర్భవించి కాంగ్రెస్ పార్టీ కోసం మరి పనిచేసినటువంటి ఆనాడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ 100 సంవత్సరాల సందర్భంగా జై బాబు అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు మనందరికీ స్వేచ్ఛ, సమాన హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు మరి వారి యొక్క ప్రవర్తనను భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం ఎండగడుతున్నాం.